మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు రాయలసీమ ప్రాంతాన్ని నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అసలు రాయలసీమ ప్రాంతానికి ఆయన ఏం చేశారు? అప్పటికి ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఏం మారింది? మీరైతే ఏం గమనించగలిగారు? రాయలసీమ ప్రదేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికనైనా సరే ఆ ప్రాంతం వాసులైతే ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు. అలాగే విద్యుత్ శాఖ కూడా చాలా అరుదుగా ఉండేది అక్కడ. అలాగే మంచినీళ్ళు కూడా లేకుండా ఆర్థికంగా కూడా బలపడకుండా ఎన్నో ఆర్థిక సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నారు ఆ ప్రాంత వాసులు. ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా చాలా ఒకటే అంటున్నారు. రాయలసీమ వాసులందరూ కూడా ప్రాంతాల వారిగా విభజించి డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఈ కూటమి ప్రభుత్వం కలిసి డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా శుభసూచకమని అంటున్నారు అందరూ. ఫైనల్గా మీరేమంటారు? రాయలసీమ ప్రాంతానికి ఒకవైపు రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకోవైపు క్యారియరు, ఇంకోవైపు కియా మోటార్స్, ఇంకోవైపు యుద్ధ విమానాల తయారీ కేంద్రం, ఇంకోవైపు శ్రీ సిటీ, ఇలా రకరకాలుగా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తున్నాయంటే అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక ఆంధ్రవాసిగా, ఒక సామాన్యుడిగా ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఇన్ని పరిశ్రమలు తీసుకురావడం మీద మీరేం చెప్తారు? అదేనండి, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆర్థిక సంక్షోభాన్ని అణగదొక్కి ఇప్పుడు సంపద అనేది సృష్టించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ ఏపీని డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశమే దీంట్లో కనబడుతుంది. ఎందుకనంటే ప్రాంతాల వారీగా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏపీ ముందంజలో ఉంటుంది, ఆర్థికంగా ముందంజలో ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు.